హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫార్మ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరికి మన కోళ్ళకి నూలు పురుగులు అంటే వామ్స్ పట్టినప్పుడు మనం ఆ వామ్స్ ని ఎలా నివారించుకోవాలి, ఏ మందుతో నివారించుకోవాలి, మనం వామ్స్ యూజ్ చేసినప్పుడు మెడిసిన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యూజ్ చేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని ముందు దాని తర్వాత రోజు వచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తి సమాచారం ఇస్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ నూలి పురుగుల సమస్య వచ్చేసి అయితే మనకైతే ఎక్కువగా అయితే మన ఇంటి దగ్గర పెంచుకున్నప్పుడు ఫ్రీ రేంజ్ లో కోళ్ళను పెంచుకుంటాంగా వాటిలో అయితే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అవి దాని కోసం అయితే అటు ఇటు తిరిగినప్పుడు అయితే కొన్ని పురుగులని కొంచెం మట్టిని తినడం వల్ల అయితే వాటి కడుపులో అనేది అయితే నూలి పురుగులు అయితే పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం ఈ సమస్యకి ఎలాంటి మెడిసిన్ యూజ్ చేసుకోవాలి, అసలుకి దీన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకొని మన కోళ్ళకి వచ్చిందా లేదా అనేది అయితే మీకైతే చెప్తాను ఫ్రెండ్. సో ఇది కోడికి వచ్చిందని అయితే ఎలాంటి ఐడెంటిఫై అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే ఫ్రెండ్స్, కోడ్ అనేది అయితే వెయిట్ పెరగదు ఫ్రెండ్స్. మొదటిగా వచ్చేసి మీకు సిమ్టమ్స్ ఏంటంటే కోడ్ అనేది దాని ఏజ్ తగ్గట్టు వెయిట్ అయితే పెరగదు, బరువు అనేది పెరగదు. ఇంకొకటి వచ్చేసి మన చెస్ట్ దగ్గర బోన్ ఉంటుంది కదా, ఆ బోరానో ఏమంటారు కదా ఫ్రెండ్స్, అదైతే ఎండిపోతుంటది బోరా అనేది. తింటూ ఉంటది కానీ కోడికి మాత్రం వెయిట్ మాత్రం పెరగదు, బక్కపల్చగా ఉంటది. అలాగే వచ్చేసి కాళ్ళు అయితే డ్రైగా అంటే ఎండిపోయినట్టు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి మీకు బాడీలో కూడా కలర్ అయితే చేంజ్ అవుతుంటది, కొంచెం ఎల్లోయిష్ కలర్ లో అయితే అంటే పసుపు కలర్ లో అయితే మారుతూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అయితే చూసుకొని అయితే మీరైతే ఐడెంటిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్. లేదంటే మీరైతే ప్రతి 2 months తర్వాత నుంచి అయితే కోళ్ళకి థర్డ్ మంత్ లో అయితే పక్కా అయితే చేసుకోవాలి. సో ఇది చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఇలానే కోళ్ళ నుండి మనం ఇచ్చిన దాణ అనేది అవి తింటుంటాయి కానీ వెయిట్ అయితే పెరగదు. సో దీనివల్ల అయితే మనకైతే చాలా నష్టపోతుంటాం. అలాగే వచ్చేసి ఇది డయేరియా కూడా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇది పట్టించుకోకపోతే మాత్రం నూలి పురుగులనే ఇది కోళ్ళలో డయేరియాలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ డయేరియా వల్ల అయితే కోళ్ళు చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకైతే అలా జరగకూడదు అంటే మాత్రం డివార్మింగ్ అనేది అయితే పక్కా చేసుకోవాలి పక్కా అయితే. చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మనమైతే కోళ్ళు అయితే మనం ఎంత దానా పెట్టినా అయితే గ్రోత్ అయితే ఉండదు. సరైన ఎదుగుదల లేకపోతే ఏమవుతుంది అంటే మనం ఎంత ఫీడ్ ఇచ్చినా ఎంత దానా ఇచ్చినా మనకైతే చాలా నష్టపోతుంటాం. అలా నష్టపోకూడదు అంటే మీరైతే పక్కా అయితే డివార్మింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు మనమైతే డివార్మింగ్ ఎలా చేసుకోవాలి, ఏ మెడిసిన్ తో చేసుకోవాలి అనేది అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంత ముందుకైతే నేనైతే డివార్మింగ్ వచ్చేసి అయితే పైప్రాజన్ ఎడిపేట్ పౌడర్ తోటి అయితే డివార్మింగ్ చేసుకున్నాను. సో నేను డివార్మింగ్ చేసుకున్నప్పుడల్లా అయితే ముందు యూజ్ చేసిన మెడిసిన్ అయితే మళ్ళీసారి అయితే యూజ్ చేయను, ఎందుకంటే మెడిసిన్స్ మారుతూ ఉంచాలి, లేకపోతే పని చేయదు డివార్మింగ్ అనేది. పోయినసారి నేను పైప్రాజన్ ఎడిపేట్ పౌడర్ యూజ్ చేశాను కాబట్టి ఈసారి వచ్చేసి అయితే ఆల్బెండజైల్ అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. దీని ధర వచ్చేసి అయితే మనకైతే ₹39.50 అయితే ఉంది. దీనిపైన ఎంఆర్పీ రేట్ నాకైతే ₹35 అంటే ₹35 అయితే ఇచ్చారు ఫ్రెండ్. ఇది మన దగ్గర ఉన్న వెటర్నరీ షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. వెళ్ళి మీరు అక్కడ దగ్గర ఆల్బెండజాల్ మన డివార్మింగ్ గురించి అంటే అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కోళ్ళలో నూలు పురుగుల కోసం అయితే ఇది ఇవ్వమంటే అయితే మాత్రం ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం డివార్మింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా అయితే వినండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం డివార్మింగ్ చేసుకోవాలనుకుంటామో దానికన్నా వారం ముందు దాని వారం తర్వాత మాత్రం అంటే మనం ఈరోజు డివార్మింగ్ చేసుకోవాలంటే దీనికన్నా ముందు వారం అంటే దీని నుంచి ఒక వారం ముందు, దీని తర్వాత ఒక వారం వరకు అయితే ఎలాంటి మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్స్ అయితే యూజ్ చేయకూడదు. ఏం చేయొద్దు, మనం డివార్మింగ్ చేసుకోవాలన్న రోజు ముందు, వారం ముందు నుంచి వారం తర్వాత వరకు మనం ఎలాంటి యాంటీబయాటిక్స్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్ అయితే యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనం డివార్మింగ్ చేసుకోవాలన్న రోజు మాత్రం కొంచెం వాతావరణం అయితే చల్లగా ఉండడానికి అయితే చూసుకోండి. వచ్చేసి మన డివార్మింగ్ ఎప్పుడైతే చేసుకుందాం అనుకుంటామో అదైతే మార్నింగ్ టైంలో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, బెటర్. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే డివార్మింగ్ చేసుకోవాలనుకుంటామో దానికన్నా ముందు 3 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఎలాంటి దాన వాటర్ మాత్రం నీళ్లు తాగకూడదు కోళ్ళు అయితే. అలా ఇస్తేనే మీకైతే మెడిసిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనం డివార్మింగ్ చేసుకున్న తర్వాత ఒక 1-2 గంటల వరకు అయితే కోళ్ళని అయితే బయట ఎలాంటి దాన మరియు నీళ్ళు అనేది తాగనివ్వకండి. మీరు వీడియోలో చూసుకున్నట్టయితే నేను డివార్మింగ్ చేసుకుని కోళ్ళని అయితే వేరే మళ్ళీ జాలీని వేసి అక్కడనే కప్పెడుతున్నాను. 1 గంట తర్వాత 2 గంటల తర్వాత అయితే ఇచ్చి పెట్టుకుంటాను నేను. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక వర్షాలు పడ్డాయి కాబట్టి నేను అయితే ఇప్పుడైతే డివార్మింగ్ చేసుకుంటున్నాను, కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మనం డివార్మింగ్ చేసుకునే ముందు రోజు వచ్చేసి లివర్ టానిక్ ఇచ్చుకోవాలి మార్నింగ్. డివార్మింగ్ చేసుకున్న తర్వాత రోజు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని తర్వాత వచ్చేసి మార్నింగ్ లివర్ టానిక్, సాయంత్రం వైమ్రాల్ 2 రోజులు చేయాలి. ఇలా డివార్మింగ్ మనం ఈరోజు పొద్దుగాల చేసుకున్నాం కదా, రేపు ఎల్లుండి ఏం చేయాలి, మార్నింగ్ లివర్ టానిక్ ఇవ్వాలి, సాయంత్రం వచ్చేసి వైమ్రాల్ ఇవ్వాలి. మీకు ఈ లివర్ టానిక్, వైమ్రాల్ ఎలా యూజ్ చేసుకోవాలని తెలియకపోతే మాత్రం మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది, అయితే వెళ్ళైతే చెక్ చేయండి, వెళ్ళైతే చూడండి. మీకు లివర్ టానిక్, వైమ్రాల్ ఎలా ఇచ్చుకోవాలనేది అయితే మన ఛానల్ అయితే ఉంటుంది. అలాగే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం డివార్మింగ్ ఎంత మోతాదులో ఇచ్చుకోవాలనేది కూడా అయితే మీకైతే ఇప్పుడు చెప్తాను.
మనకి దాని మీద ప్యాకేజ్లో చూసుకున్నట్టయితే మాత్రం ఆ డబ్బా మీద చూసుకున్నట్టయితే మనం అయితే 100 హర్ట్స్కి 2 లీటర్స్లో అయితే 30 నుంచి 35 ml వరకు అయితే కలిపి అయితే ఇచ్చుకోవచ్చు. కానీ మనకి అట్లా ఉండవు కదా ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గర 10ల సంఖ్యలో పెంచుకుంటాం కాబట్టి మనం బాడీ వెయిట్ తగ్గట్టు వేసుకోవచ్చు. లేకపోతే మనకి దానికి వచ్చేసి ఎట్లా అంటే అది కూడా కోడి హెల్త్ తగ్గట్టు కూడా అయితే వేసుకోవచ్చు. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను వచ్చేసి మన దగ్గర ఉన్న పుంజు అయితే 3 kgs పైన ఉంటుంది ఫ్రెండ్స్, 3 నుంచి 3.5 దాకా ఉంటుంది. దానికైతే నేనైతే 1 ml అయితే ఇచ్చుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఒక 0.5 kg టు అంటే మనకి అర కేజీ నుంచి కిలో వచ్చిన కోడి ఉంటుంది, ఒక 2-3 డ్రాప్స్ ఇవ్వండి, లేకపోతే 3-4 డ్రాప్స్ ఇచ్చినా అయితే ఏం కాదు. ఇంకోటి కిలో దాటిన వాటికైతే ఒక 1 mlకి 0.5 mlకి అయితే మధ్యలో ఇచ్చుకోండి. ఈ 2 కిలోలు ఉన్న వాటికి 2 నుంచి 3 కిలోలు ఉన్న వాటికి 1 ml ఇచ్చుకోండి, ఏం కాదు. మీరైతే ఇలా చేసుకోండి. ఇంకా ఇలా కాకుండా ఇంకొకటి చెప్పాలనుకుంటే మీకు ఇప్పుడు మన దగ్గర 1 కేజీ కోడి నుంచి 1.5 కేజీ కోడి ఉందనుకో, దాన్ని ఏం చేయాలంటే మనం వచ్చేసి ఈ 1 ml ఆల్మండ్ అయితే మనం ఒకటి సిరంజిలో తీసుకోవాలి. సిరంజ్ అన్న డ్రాపర్ అన్న మీ దగ్గర సిరంజిలోకి ఉంటే ఆ 1 ml తీసుకొని మనం ముందుగా వచ్చేసి 2-3 ml ఆఫ్ వాటర్ని తీసుకొని, అంటే 2 నుంచి 3 ml ఆఫ్ వాటర్ని తీసుకొని ఈ 1 ml ఆల్మండ్ ఆయిల్ దాంతో కలిపి మనం అయితే కిలో నుంచి కిలోన్నర ఉన్న కోడికైతే ఇచ్చుకోవాలి. ఒకవేళ మన దగ్గర వచ్చేసి 2 కిలోల కోడి ఉంటే మాత్రం వాటిని ఏం చేయాలంటే మనం 2 ml ఆల్మండ్ టానిక్ తీసుకొని దాన్ని 3 ml వాటర్లో అయితే కలిపి అయితే తీసుకొని ఇచ్చేయండి ఫ్రెండ్స్. అంటే ముందుగా వచ్చేసి మనం ఒక 3-4 ml వాటర్ని అయితే ఒక దాంట్లోకి తీసుకొని గిన్నెలో పోసుకొని ఒక 2 ml ఆల్మండ్ టానిక్ని సిరంజ్ తోటి తీసుకొని ఆ వాటర్ని దాంతో కలిపి మళ్ళీ సిరంజ్లోకి గుంజి అదైతే 2 కిలోల ఉన్న కోడికి అయితే ఇచ్చుకోండి. ఒకవేళ కేజీ కన్నా తక్కువ అనిపించినాయి అనుకో, అంటే మీకు ఇట్లా ఒక పట్టాలు ఉంటాయి కదా, వాటికైతే మీరు ఏం చేయాలంటే ఒక 2-3 డ్రాప్స్ అయితే ఇచ్చుకోండి, సరిపోతుంది. మీకైతే మరలా అయితే ఒకసారి అయితే చెప్తాను ఫ్రెండ్స్, మనం ఎలాంటి ముఖ్యమైన అయితే గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా వచ్చేసి మనం డీవార్మింగ్ చేసుకున్న రోజు అయితే వాతావరణం అయితే చల్లగా ఉన్నట్టు అయితే చూసుకోండి. 2-3 గంటల ముందు అయితే ఎలాంటి వాటర్ మరియు దానా అయితే ఇవ్వకండి. ఇచ్చిన తర్వాత మనకి డీవార్మింగ్ చేసుకున్న తర్వాత 1 గంట వరకు వాటర్ కానీ నీళ్ళు కానీ ఇలాంటివి అయితే పెట్టుకోకండి. ఒక వారం ముందు, ఒక వారం తర్వాత అయితే ఎలాంటి మెడికేషన్స్, వ్యాక్సినేషన్స్, యాంటీబయాటిక్స్ అయితే వాడకండి. వచ్చేసి డీవార్మింగ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటామో దానికన్నా ముందు వచ్చేసి లివర్ టానిక్ ఇవ్వండి. దాని ముందు మార్నింగ్ డీవార్మింగ్ చేసుకున్న 2 రోజుల తర్వాత అయితే మార్నింగ్ లివర్ టానిక్, సాయంత్రం వచ్చేసి వైమ్రాల్ ఇవ్వండి. ఇవి ఎలా ఇచ్చుకోవాలనేది అయితే మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు టైం టు టైం డీవార్మింగ్ చేసుకుంటే కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, మరియు కోళ్ళ యొక్క బరువు అయితే కూడా టైం టు టైం అయితే పెరుగుతాయి, మంచి గ్రోత్ అయితే ఉంటుంది. మీరైతే చేసుకోండి. ఒక 2 నెలలకు ఒకసారి అయినా డీవార్మింగ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.